ఓకే. ప్రభునందు ప్రియమైన వారలారా, కుమారుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో 2 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఈ అంశాన్ని ఆయన భద్రత, జాగ్రత్త, నీ పరిచర్య జాగ్రత్తగా ఉండాలి, లోకమునకు వేరుపారి జీవించాలి, లోకముతో పాలివారుగానే ఉండటానికి వీల్లేదు, కనుక లోకములు అనేక రకాలైన విషయాన్ని ఆయన పోలుస్తూ ఏమన్నాడంటే, ఈ లోకమును ఆయన గొప్ప ఇంటిగా పోల్చాడు. ఈ ప్రపంచం అనే గొప్ప ఇంటిలో అనేక మంది రాజులు, చక్రవర్తులు ఉన్నారు. ప్రియులరా, దావీదు రాజు ఉన్నాడు, సొలొమోను గారు, యెరోబాము, హిజ్కియా, ఆహాబు, అశ్వేరోసు, మనష్షే, సంసోను, ఫరో రాజులు, ఐగుప్తు, నెబుకద్నెజరు, దర్యావేషు, గిద్యోను, అలెగ్జాండర్ వంటి హిట్లర్, ఇంగ్లాండ్ దేశపు రాజు, రోమా చక్రవర్తులు, ఈ ప్రపంచంలో అనేక మంది రాజులు ఉన్నారు. ప్రియులారా, ఈ రాజులను ఉద్దేశించి ఆయన మాట్లాడు. రాజులే కాకుండా న్యాయాధిపతులు ఉన్నారు, పండితులు ఉన్నారు, తత్వశాస్త్రవేత్తలు ఉన్నారు, విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు, సామంతులు ఉన్నారు, మొదలగు వారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, అయితే వీరిలో కొందరు ఘనతకును ఘనహీనతను చేయబడిందనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ మానవుడిగా దేవుడు లోకంలో నిర్మించినప్పుడు ఆయన ఉద్దేశంను బట్టి, ఆయన సంకల్పం బట్టి, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ప్రేమ చేత మనల్ని కన్నాడు కాబట్టి, ఆయన కుమారులుగా మనం ఉన్నాం కాబట్టి, తండ్రికి కుమారుడికి ఎటువంటి బంధం ఉంటుందో అలాంటి బంధం కలిగే బిడ్డలుగా ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు మన మధ్య మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పౌలు తన జీవిత యాత్రలో ఎన్నో అనుభవాలు చూశాడు. ప్రియులారా, ప్రారంభ జీవితం నుంచి అంచెం వరకు కూడా ఆలోచించినప్పుడు అనేక శ్రమలతోని మధ్య అతడు యేసుక్రీస్తు దమస్కులో ఆయనతో మాట్లాడినప్పుడు, అతని చూపు పోయినప్పుడు అతడు కలిగిన మార్పును బట్టి జీవితాన్ని సమర్పించుకుని దేవునికి భయపడి కుమారుడిని యేసుక్రీస్తు నామములో తన తప్పిదాన్ని ఒప్పుకుని, నేను నీ కొరకు ఎన్నైతే ఇబ్బందులు, ఎన్నైతే సమస్యలు నీ నామను కలిగించాను, అంతకంటే నాయన ఎక్కువగా అనుభవించాలనే తపనతో ఆయన జీవితాన్ని అనుభవించి ముగించాడు. ప్రియులారా, కష్టములను, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా అతడు మాదిరి కలిగిన వాడుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు. ఎంత శ్రమపడిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు కలిగినా, ప్రాణాపాయం సంభవించినా కానీ ఎక్కడా కూడా చెల్లించలేదు. ప్రియులారా, ఇంతకంటే ఘోరమైనటువంటి స్థితిలో నేను దేవునికి ఇబ్బందికరంగానే జీవించాను, కానీ ఆయనకు అనుకూలంగా జీవించాలని తపలోనే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నేను చేసిన దానికి శిక్ష అనుభవించాలని తన్ను తానే శిక్షించుకున్నాడు. ప్రియులారా, అది నిజమైన సేవకుని యొక్క పరివర్తన, మార్పు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకైనా తిమోతిని ఎక్కువగా ప్రేమించాడు. తిమోతిని ఎక్కువ ప్రేమిస్తూ అంటున్నాడు ఈ పత్రికలోను. ఈ గొప్ప ఇంటిలో అనేక రకాల పాత్రలు ఉంటాయి. వెండి ఉంటాయి, బంగారం ఉంటాయి, చూడండి, కర్ర ఉంటాయి, చూడండి, రాతి ఉంటాయి, ఇంకా అనేక రకాల పాత్రలు ఉంటాయి. మానవులుగా లోకంలో మనం తయారు చేసే పాత్రలు చాలా ఉంటాయి. ప్రియులారా, అట్లాగే అనేక రకాల మనుషులు ప్రపంచంలో ఉన్నారు. ఈ ప్రపంచం అనేటువంటి గొప్ప ఇంటిలో నీ బాధ్యత, నీ ధర్మము, నీ విశ్వాసము, నీ సేవ, నీ పరిచర్య, దేవునికి నీకున్న సంబంధము, పరిస్థితులను బట్టి చూడండి, మనుషులను బట్టి చూడండి, వేరుపారినవాడుగాను జీవించాలి, లోకమునకు వేరుపారినవాడుగానే ఉండాలి విషయాన్ని ఆయన బోధిస్తూ అంశాన్ని తెలియజేశాడు. ప్రియులారా, ప్రపంచంలో అనేక మంది రాజులు ఉన్నారు. మహాచక్రవర్తులందరూ కూడా బంగారంతో పోల్చబడిన వారే, వెండితో పోల్చబడిన వారే. ప్రియులారా, కర్రవి, మట్టి వంటి సామంతులు, చూడండి, చిన్న చిన్న రాజులు ఉంటారు, అలాగే మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. ప్రియులారా, అయితే అయినా ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఈ గొప్ప ఇంట్లో. వీటిలో మాత్రం నువ్వు చేరొద్దు అంటే, ప్రియులారా, ఎందులో చేరాలండి? కుమారుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడ్డావు కాబట్టి, ఆయన రక్షణ పొందిన నాడు నుంచి ఆయన సన్నిధిలోని జీవిత యాత్రను ముగించేవాడుగాని ఉండాలి. శ్రమలోను, కష్టములోను, వేదనలోను, శోధనలోను, ఇరుకులోను, ఇబ్బందులు కూడా, వ్యాధులు కూడా నువ్వు మాదిరి కలబెడగా నీవు ఉండాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అపవాదిని, దాన్ని తంత్రం దించడకు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం ధరించే బిడ్డగా నీవు ఉండాలి. ఈ మాట ఆయన బోధిస్తూ ఉపమానం చూపించాడు. ప్రియులారా,
అయితే ఈ లోకమును ఎందరో మంది చక్రవర్తులు, సామంతులు, రాజులు పరిపాలన సాగించారు. ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను రాజు గారి యొక్క జీవితాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ. ఈయనది స్వర్ణ యుగం ప్రియులారా. ప్రపంచంలో మంచి జ్ఞాని, మంచి తత్వవేత్త, మంచి శాస్త్రవేత్త, సామాజిక చూడండి సైన్సు, టెక్నాలజీ అన్ని రకాలంటే శాస్త్రాలు ఆయన రాసిన వాడే ప్రియులారా. దేవుడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా దావీదుకు వాగ్దానం చేసిన మాటను బట్టి, ఆయన మాట నిలబెట్టుకోవడానికి అబ్రహాంతో ఇచ్చిన మాట, చూడండి ఇస్సాకుతో ఇచ్చిన మాట, యాకోబుతో ఇచ్చిన మాటను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని చూడండి సొలొమోను విషయంలో మరి అంత గొప్ప స్థితిని ఆయనకు అప్పగించాడు ప్రియులారా. సొలొమోను చిన్న వయసులోనే సింహాసనం మీద ఎక్కాడు. అధిష్ఠించిన తర్వాత కత్తి పట్టుకోవడం ఆయనకి తెలియదు, కానీ కత్తి లేకుండా 40 సంవత్సరాల పరిపాలన సాగించాడు. దేవుడు తన చుట్టూ ఉన్న శత్రువులను తీసిపాడేశాడు. తన తండ్రి చేత ప్రక్షాళన చేశాడంతే. ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించి ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చి, సర్వ సంపదలు ఇచ్చి, అంతేకాకుండా మరి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని, వెండిని, బంగారమును, జ్ఞానాన్ని సమస్తం అనుగ్రహించాడు ప్రియులారా. అతడు తన్ను తాను తగ్గించుకుని, తండ్రి నేను చిన్నవాడును, తన జ్ఞానం లేనివాడును, ఈ పరిపాలన ఎట్లా సాగించగలను నాయనా? నా వల్ల కాదు నాయనా, అది మీకు ఇష్టమైతే నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నాయన అని ఒకటే మాట అడిగాడు తప్ప సంపదల గురించి, ఐశ్వర్యం గురించి ఆయన మాట్లాడలేదు ప్రియులారా. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి అయిన దావీదును బట్టి ఐశ్వర్యం ఇచ్చాడు, చూడండి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చుట్టూ ఉన్న శత్రువుని ఆయన లేకుండా చేశాడు. ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా, మంచి జ్ఞానము కలిగిన వ్యక్తిగా, తత్వశాస్త్రవేత్తగా, జ్ఞానము కలిగిన వాడుగా, చూడండి వివేకము కలిగిన వాడుగా, చాతుర్యము కలిగిన వాడుగా, చూడండి మాదిరి కలిగిన వాడుగా అతను జీవించాడు ప్రియులారా. ఇవన్నీ కూడా దేవుడే ఆయనకు అనుగ్రహించాడు. అయితే ప్రపంచ జ్ఞానాన్ని బిరుదు పొందాడు. ప్రస్తుత కాల నేటి తరంలో ఉన్న రాజులు, రాజ్యాలు, వాటి ప్రణాళికలు, ఆర్థిక విధానాలు, గణిత, సామాజిక తత్వ, మానసిక, న్యాయ, ఆర్థిక అనేక రకాల గ్రంథాలు కూడా ఈయనే రాశాడు ప్రియులారా. ఈనాడు ప్రపంచములో శాస్త్రాలు, శాస్త్ర కోవిదులు, పండితులు, న్యాయ నిపుణులు, అంతేకాకుండా సైన్సు, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, చూడండి ఫిలాసఫీ, సైకిల్, ఇవన్నీ కూడా ఆయనే రాశాడు ప్రియులారా. గణితము కూడా ఆయనే రాశాడు. ఇవన్నీ ప్రపంచం మాదిరిగా తీసుకుని ఆయా దేశాల్లో ఉన్న చూడండి జ్ఞానులు వాటిని అనుసరించి ప్రపంచాల్లో తమ రాజ్యాలు పరిపాలన చేసుకుంటున్నారు ప్రియులారా. ఈ పైన ఉన్నదంతా ఆయన చెప్తున్నాడు. ఆఖరుగా అనేక గ్రంథాలు రాశాడు. చూడండి 1000కి పైన రాశాడు ఆయన. చివరికి ఆయన మానవ జీవితం ఏంటి, మానవుడు ఏమైపోతాడో అసలు ఏంటనే విషయాన్ని కనుగొనడానికి కానీ ఎంతో ప్రయత్నించాడు, కానీ దాన్ని కనుగొనలేకపోయాడు ప్రియులారా. అంటున్నాడు ఆయన, శూన్యమే అనే విషయాన్ని ఒకటి తేల్చాడు. పైన ఉన్నదంతా కూడా శూన్యమే. పుట్టడం, చనిపోవడం, ఈ లోకంలో బ్రతకడం, జీవించడం, కుమారులు, కుమార్తెలు, భార్యలు, పిల్లలు, సంతానము, వారి సంతానం, ఇట్లాగా ఒకరి తర్వాత ఒకరు అనే ఆలోచన, ఒక ప్రణాళిక, ఏది ఏమైనా సమస్తమును కూడా శూన్యమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. ఇవాళ ఆయన పోషించిన పాత్రని బంగారంతో మనం పోల్చవచ్చు. ఇంటిలో అయినా చూడండి ఏమి కలిగిన దేవుని దయే, దేవుని సంకల్ప విషయాన్ని అతను అనుసరించి నడిచాడు ప్రియులారా. సమస్తం ఆయన వల్ల కలిగినది లేకుండా కలిగిన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అది రెండవదిగా చూస్తే వెండి పాత్ర అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాజైన నెబుకద్నెజరు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈయన ప్రపంచమును పాలించిన చక్రవర్తిగా 127 సంవత్సరాల దేశం నుంచి కూషు దేశం వరకు పరిపాలన సాగించి మరి ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వెండి పాత్రగా మనం పోల్చవచ్చు ప్రియులారా. అయితే అతడు తనకు కలిగిన సంపదను బట్టి, తన సింహాసనమును బట్టి, తనకున్న గొప్ప స్థితిని బట్టి, ఐశ్వర్యమును, తన స్టేటస్ను బట్టి అతడు గర్వించిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు అతని గర్వం అణిచి 7 సంవత్సరాల కాలంలో అతన్ని అడవులకు పంపించి గాడిదలాగా గడ్డి తినేవాడిగా
మంచినీరునైనా ఆకాశం మంచు నాకేవాడిగా చేశాడు ప్రియులరా. కొంతకాలం అయిన తర్వాత మానవ మనస్సు ఆయన కలిగించినప్పుడు అతడు మార్పు చెంది భయపడుతూ గడగడ వణుకుతూ దేవుని వైపు కూడా ఆకాశం చూడడానికి కన్నులెత్తడానికి ధైర్యము చాలక, తండ్రి నన్ను క్షమించమని అతను బ్రతిమలాడుకున్నప్పుడు తిరిగి అతని ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని, పనుల్ని, ఆ సంపదను అన్నీ కూడా అతనికి అప్పగించాడు. అప్పుడు అతడు ప్రపంచంలో యెహోవా దేవుడు తప్ప ఎవడో లేని విషయాన్ని జ్ఞాపం చేశాడు. రెండోది అంటున్నాడు ఆయన, ఏదైనా ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం అన్నాడు. ఇంత సంపద కలిగినా, ఇంత ప్రపంచాన్ని పాలించినా కానీ ఇది ఆయన వశమే, ఇది ఆయన చిత్తమే, ఆయన దయాని విషయాన్ని అతను జ్ఞాపకం చేసుకుని 40 సంవత్సరాల కాలం తిరుగు లేకుండా పరిపాలన సాగించి ప్రపంచంలో మంచి పేరుగా తెచ్చుకున్నాడు ప్రియులరా. అయితే ఇలాంటి పాత్రలు, ఘనమైన పాత్ర, ఘనహీనత గల పాత్రలని కొన్ని ఉన్నాయి ప్రియులరా. ఈ ఘనహీనత గల పాత్రలు ఆలోచించినప్పుడు ఇశ్రాయేలులో పరిపాలన చేసే రాజులు చాలామంది ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రం మనం ఉపమానంగా తీసుకుంటున్నాం. మనష్షే ఉన్నాడు, అహాబ్ ఉన్నాడు, యెరోబాము ఉన్నాడు. ఇలా చాలామంది రాజులు యెహోవా దృష్టికి ఎట్లా నడిచారంటే చెడు నడతగా నడిచిన వారు ఉన్నారు. వీళ్ళు ఘనహీనత గల పాత్ర ప్రియులారా. వాళ్ళు ఘనము గల పాత్ర, వీళ్ళు ఘనహీనత గల పాత్ర. అయితే దేవుడు సృష్టించిన సృష్టిని పూజించి దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు. దేవుడిచ్చిన సమస్తను అనుభవిస్తూ కూడా ఇది దేవుని వల్ల కలిగిన విషయం తెలుసు కూడా చూడండి, వాళ్ళు తెలిసి పొరపాటు చేసి అవివేకులుగా అయిపోయి దేవుని శాపానికి గురైపోయిన చక్రవర్తులుగా మిగిలిపోయారు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఆయన, మరి ఒక ముద్దలో నుంచి ఒక ఘటము ఘనతకును, ఒక ఘటము ఘనహీనతను చేయుటకు మరి కుమరవానికి అధికారం లేదా అనే విషయాన్ని చెప్తున్నాడు ప్రియులారా. మేలును, కీడును, జీవమును, మరణమును మన ముందు ఉంచాడు ఆయన. మనం ఏది కావాలంటే అదే తీసుకున్నాం, దాన్ని అనుసరించాం కాబట్టి మరి దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి కీడు తీసుకుంటే కీడికే లోనైపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయనకు భయభక్తులు నడిచినట్లయితే ఆయన ఆశీర్వాదంతో మనం మరి చక్కగా ప్రపంచంలో పేరు తెచ్చుకుని బిడ్డలుగా మన కుటుంబాలు మనం స్థిరంగా ఉండి మంచిగా ఆశీర్వదించబడతాం ప్రియులరా. నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు. అయితే ఈ రోమీయులకు రాసిన పత్రిక 2:9-20 చెప్తున్నాడు, ఒక ముద్దలో నుంచే ఒక ఘటము ఘనతకును ఘనతను చేయడం కుమరవానికి అధికారం లేదా అంటున్నాడు ఆయన. అంటూ ఏమన్నాడంటే, ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించింది అన్నాడు ప్రియులరా. దరిద్రులను చేసిన వాడు ఆయనే, ధనవంతులు చేసిన వాడు ఆయనే, ఆస్తిపరులు చేసిన వాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చిన వాడు ఆయనే, బీదవాడిని చేసిన వాడు ఆయనే, గురుడివాడిని చేసింది ఆయనే, కుంటివాడిని చేసింది ఆయనే, అల్పులను చేసింది ఆయనే, చూడండి భిక్షగాళ్ళు చేసింది కూడా ఆయనే ప్రియులరా. కారణం ఏంటంటే దేవునికి న్యాయం లేదా అనే విషయాన్ని మనం ఆలోచిస్తుంటాం ప్రియులరా. దేవుడు అనంత జ్ఞాని, న్యాయవంతుడు, ఆయన న్యాయ కోవిదులు ప్రియులరా. మన తండ్రులు, మన పితరులు చేసిన అతిక్రమలను బట్టి దాని ప్రభావం మన మీద ప్రయాణం చేస్తుంది ప్రియులరా. ఒకవేళ మనం తండ్రుల శాపం మన మీద పడినప్పుడు, పితరుల శాపం మన మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పితరుల విషయం కానీ తండ్రుల విషయం కానీ మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి ప్రియులరా. అక్కడికి మన ఒక శాపం మన మీద ఉన్నట్లయితే అది ఆయన క్షమించి మనకు తిరిగి మంచి మనస్సును, మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును అవన్నీ కూడా అవన్నీ కొట్టివేసి మంచి స్థితిని ఆయన సన్నిధిలో మనం రిజిస్టర్ చేసుకుంటాడు ప్రియులరా. అందుకే చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 13 చెప్తున్నాడు చూడండి, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబనుకొనుచు దేవుని నీతిగా లోబడలేదు. ఎవరండి? ఈ రాజులు, మనష్షే, అహాబు, యెరోబాము అనేటువంటి వాళ్ళు. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం, ఎన్ని కలిగినా తండ్రి మీ చిత్తమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి చెప్తున్నాడు ఆయన, నువ్వు లోకమును వేరుపారగా ఉండాలి, ఘనమైన పాత్రగా ఉండాలి, వెండి పాత్రగా ఉండాలి. చూడండి కర్రవి, రాయివి, చూడండి రాయి, అనేక రకాల పాత్రలు ఉన్నాయి, వీటిలో చేరొద్దయ్యా. నువ్వు తగు మాత్రం ఉండవయ్యా నాయన, తను తాను తగ్గించుకొని వాడు ఉండాలయ్యా. నీ మాదిరి నీ జీవితము చూడండి కుమారుని యేసుక్రీస్తు నామములో మహిమ పొందేబెడగా నీవు ఉండాలి. నీ జీవిత దినాలు జ్ఞాపకం చేసుకోమని చెప్పి నువ్వు లోకమునకు వేరుపారిగా ఉండాలి, వీటిలో చేరక అంటున్నాడు ఆయన. చేరక ఏమన్నాడు ఆయన? ప్రత్యేకించబడిన పాత్రగా నీవు ఉండాలి ప్రియులరా. అదే దేవునికి ఘనమైన పాత్ర ప్రియులారా.
అయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1:18-19 చెప్తున్నారు చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేతనే మీరు విమోచించబడే విషయం జ్ఞాపం చేసుకోవాలి. మన పూర్వీకులను, మన తండ్రులు జ్ఞాపం చేసుకుంటే దేవుని బిడ్డలుగా పొందే అర్హత మనకు లేదు. అన్య జాతికి చెందిన సంతతి మనది. చూడండి, వారసత్వముగా వచ్చిన వాళ్ళు మనకు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రాబోయే కాలంలో కొదం సింహలు అయిన రెండోసారి రావడానికి ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2:11 చెప్తున్నాడు చూడండి. వీరు పరదేశులను యాత్రులై ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించండి. గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేత్రని మీరు విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనం గొప్పవాళ్ళకి బ్రతకాలనుకుంటే దేవునికి అనుకూలత లేదు ప్రియులారా, దేవుని సన్నిధిలో. కారణం ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట అసంభవం అనే విషయాన్ని చెప్పాడు. వాడు అందులో చేరాడంటే, దేవుని రాజ్యంలో వాడి పేరును నమోదు చేసుకున్నాడంటే ఒంటె సూది బెజ్జంలోకి చేరడమే సులభం అనే విషయాన్ని చెప్పాడు. అంటే ప్రియులారా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అది అసంభవం. ఒకవేళ వాడు ప్రవేశించాడంటే ఒంటె సూది బెజ్జంలోనికే అది దూరుట సులభం అనే విషయాన్ని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఈ లోక సంపద, ఈ లోక ఐశ్వర్యము, ఈ లోక గొప్పదనము, ఈ లోక ధనము, ఈ లోక వెండి బంగారం, అన్ని ఆస్తులన్నీ కూడా దేవుని సన్నిధిలో అవి చూడండి చేరడానికి అర్హత లేవంట. కారణం ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా జీవించలేము మనం. కాబట్టి ప్రియులారా, వాటికి వేరుగా నువ్వు ఉండాలి. నువ్వు వేరుగా జీవించినప్పుడు నువ్వు ఘనమైన పాత్రగా నువ్వు ఎంచబడతావు ప్రియులారా. మనుషులు ఎట్లా ఉన్నారంటే ఈ లోకాన్ని, లోక స్థితిని, స్టేటస్ గురించి మనుషులు ఇప్పుడు ఆలోచిస్తారు ప్రియులారా. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2:15-17 చెప్తున్నాడు చూడండి. ఈ లోకమునైన లోకమున వాటినైనను ప్రేమింపకుడి. ఈ ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అయితే లోకములు ఉన్నదంతా ఏంటి అని అనుకున్నప్పుడు శరీరాశయు, నేత్రాశయు, జీవోపడంబం మాత్రమే కనబడుతుంది. మన కంటిలో కనిపించేది చాలా అందంగా ఉంటుంది. దాని ప్రభావం ఎట్లా ఉంటుందండి? ప్రమాదం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆదిపితరుడైన ఆదాము చూడండి, మన అవ్వ చూడండి, ఆమె ఏం చేసిందండి? కన్నుతో చూసింది. ఆయన తినొద్ద పండును చూసింది, తినకూడదన్న పండు చూసింది. అది చూపుకి అందమైనదని, అది రమ్యమైందని, చాలా బాగుంది కదా, తింటే చాలా బాగుంటుంది అని చెప్పి చూడండి, సర్పము మాట్లాడినప్పుడు, తన యుక్తిని ప్రయోగించినప్పుడు దానికి లోనే ఆ పండు కోసింది, తింది. ఆజ్ఞ అతిక్రమించి శాపను గురైపోయారు ప్రియులారా. దాని నుంచి పాపం వచ్చింది. ఈ పాపం నుంచి వచ్చేటండి జీతం ఏంటండి? మరణము. ఈ మరణము లోకమంతా సంప్రాప్తమైంది ప్రియులారా. ఈ మరణమును జయించడానికి యేసుక్రీస్తు వారు తన శిలువ రక్తము ద్వారా మనకు విమోచన కలిగించాడు. ఎవడైనాను మరి చూడండి, ఎవడైనా ఆయన మా రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలండి? కుమారుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి ఆయన నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముతున్నాను, ఆయన బాటలోనే ప్రయాణం చేస్తాను. ఈ లోకంలో చనిపోయి 3 దినాలు పాతిపెట్టబడి తిరిగి లేచి అనుకున్న సమయానికి తిరిగి లేచి ప్రపంచం అంతా కూడా చూడండి ఆయన సాక్షిగా నిలిచి అనేక మంది కనిపించి 40 దినాలు భూమి మీద ఉండి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏదైనా ఉందా? 3 దినాలు ఉన్నాడు భూమి మీద, పాతి పెట్టబడ్డాడు. కొన్ని వందల టన్నుల రాళ్ళు ఆయన సమాధి మీద వేసినప్పుడు కూడా అది ఆ బరువు రాయి ఏమీ చేయలేకపోయినాయి. మరి దేవుని శక్తి చేత పరిశుద్ధాత్ముడు దూతను పంపించినప్పుడు ఆ దూత వచ్చి రాయిని తొలగించినప్పుడు ఆయన బయటకు వచ్చాడు ప్రియులారా. బయటకు వచ్చినప్పుడు ఇంకా నమ్మరని ఉద్దేశం చేశాడు. ఆయన చేతులు చూపించాడు, ప్రక్కడెముక పొడును చూపించాడు, కాళ్ళలో ఉన్నటువంటి గుర్తులు కూడా చూపించాడు ప్రియులారా శిష్యులకి. అందులో ఒకడంటున్నాడయ్యా, మీరు 11 మంది చూసే నమ్మారుగా, నేను మాత్రం నమ్మనయ్యా. ఆయన బళ్ళెపు పోటులో నా వేలు పెట్టి నేను చూడాలన్నాడు ప్రియులారా. ప్రక్కడెముకలో ఆయన గుర్తులు నేను చూడాలన్నాడు. అతడు మాట్లాడిన మాటను బట్టి ఆయన ఖచ్చితంగా వారికి కనిపి అందరితో పాటు అతడు ఉన్న సమయం చూసి ఆయన వచ్చి ఆయన అన్నాడు, చూడవయ్యా సీమోను, చూడు అని అడిగాడు ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం, ఇలాంటి అయోగ్యులైన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చూడు, ఇది చూడవయ్యా అని అన్నప్పుడు గడగడలాడుకుండా భయపడిపోయాడు అతడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం,
అలాంటి జీవితాలు మనలో ఉన్నాయి. అవిశ్వాసం కలిగి ఉండి దేవుని రాజ్యంలో మనం చేరలేం ప్రియులారా. అందుకే చెప్తున్నాడు చూడండి, లోకమేంటి? నేత్రాశ, చూడండి శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న విషయాలు. వీటితో నువ్వు పాలువారిగానే ఉంటాను వీల్లేదు. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, తండ్రి వలన చేర్చబడినవి కాదు ప్రియులరా. పరలోక రాజ్యమున వారసత్వం కాదు ఇది. ఇవన్నీ కూడా లోక సంపదే. ఈ గొప్ప ఇంటిలోది అంతా కూడా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:45లో చెప్తున్నాడు చూడండి, ఇందు విషయమై ఆదామును మనుషుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపడే ఆదాము జీవింపు చేయి ఆత్మని ఆయను. మొదటి మనుషుడు భూ సంబంధి అయిన వాడు, రెండో మనుషుడు పరలోక సంబంధించిన విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, ఈ లోక సంబంధమైనగా ఉంటే దేవుని రాజ్యాన్ని వారసుడుగా నీవు కాదు. ఈ లోకం అనే గొప్ప ఇంటిలో అనేక రకాల మనుషులు, అనేక విధాల మనుషులు ఉన్నారు. కానీ వారిలో నువ్వు చేరక వేరుపారిని జీవించగా బిడ్డగా నీవు ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఉండాలంటే మాదిరి కలిగిన వాడిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి. అంతేకాదు తన కుటుంబాన్ని రక్షించుకునేవాడిగా ఉండాలి, అనేక మందికి సాక్షిగా జీవించాలి ప్రియులరా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.